జై కిసాన్ జై కిసాన్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మిమిక్రీ మహారాజ్. నేను మీ జైతేజ్. ప్రతి ఎపిసోడ్లో ఒక అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ మిమ్మల్ని అద్భుతంగా నవ్విస్తున్నాం కదా. సో ఈ ఎపిసోడ్లో కూడా మనకు ఒక అద్భుతమైన మిమిక్రీ కళాకారుడు వచ్చారు. ఆయన మిమిక్రీ నాగేంద్ర బాబు. సో ఆయనకు కూడా మన గెస్ట్కి వెల్కమ్ చెప్పేద్దాం. సో అలాగే కాలర్స్ మీరు కాల్ చేయాలి, అలాగే మీరు కూడా మిమిక్రీ చేయాలి. మీకు వచ్చిన వాయిస్లో వినిపించాలనుకున్నా, మీకు నచ్చిన వాయిస్లో ఈయనతో చేయించుకోవాలనుకున్నా సో వెంటనే కాల్ చేసేయండి. స్క్రోలింగ్లో నెంబర్స్ వస్తున్నాయి, మళ్ళీ చెప్తున్నా. 04023247788, అలాగే 04023547788. ఇంకా హ్యాపీగా కాల్ చేసేయండి, మనతో హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడైతే గెస్ట్కి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్, నమస్కారం నాగేంద్ర బాబు గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. యా, సో ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు నాగేంద్ర బాబు అండి, నేను ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చాను. ఓకే, సో ఇంకా మన ప్రేక్షకులు కూడా ఇంకా నమస్తే. జై కిసాన్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎస్, సో ఇంకా నాగేంద్ర బాబు గారు చెప్పండి. యా, అంటే మా షోకి ఎవరు వచ్చినా కూడా సో వాళ్ళకు వచ్చిన స్పెషల్ ఐటెంతో స్టార్ట్ చేస్తాం అనమాట. మరి మీరు ఈరోజు మా కోసం ఏం ఐటమ్ చేయబోతున్నారు? ముందుగా రానా గారి వాయిస్ చేస్తానండి. ఓకే, రానా గారి బాహుబలిలో చెప్పిన డైలాగు. ఓకే, రానా గారి డైలాగు: నీ విశ్వాసం చూసి ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటా కడ్డప్ప. నీ మనసులో నన్ను చంపేయాలన్న కోరికుంది కడ్డప్ప. నీకెలా సాధ్యం కడ్డప్ప? ఎలా? మహారాజా, నాది ఒకటే కోరిక మహారాజా, దేవసేన అనుభవిస్తున్న శిక్ష నుంచి విడుదల కలిగించండి. విడుదల అయితే ఈ కత్తి తీసుకో కడ్డప్ప. ఈ కత్తి తీసుకొని దేవసేన ముక్కలు ముక్కలుగా నరికే. మరణానికి మించిన విముక్తి ఏముంటుంది కడ్డప్ప? అయితే చంపవా? అనుభవించని, చచ్చేదాకా అనుభవించని. సో నాకు తెలుసు మీరు కొంచెం చూడడానికి కొంచెం సన్నగా ఉన్న పెద్ద పెద్ద వాయిస్లు కూడా చేస్తున్నారు. నిజంగా బాగుంది, నచ్చింది మాకు వాయిస్, రానా వాయిస్. అలాగే సో ప్రేక్షకులు మీరు కూడా ఇంకా మీకు నచ్చిన వాయిస్లు చేయించుకోవాలనుకున్నా, అలాగే మీకు ఏదైనా డైలాగ్ వచ్చినా లేకపోతే మిమిక్రీ చేయాలనుకున్నా సో వెంటనే కాల్ చేసిండి, హ్యాపీగా మాట్లాడొచ్చు. నేను విజయ్తో. సో ఇంకా గెస్ట్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. నాగేంద్ర బాబు గారు చెప్పండి. సో ఇంకా మీరు అంత దూరం నుంచి వచ్చారు. సో ఇంకా అసలు మిమిక్రీ అనే ఒక జర్నీ మీకు ఎలా స్టార్ట్ అయింది? అంటే నేను అందరి మిమిక్రీ కళాకారులను చూసి టీవీలలో వచ్చేది చూసి అనుకరించేది అండి చిన్నప్పటి నుంచి. అంటే ఏజ్లో? నా 6th క్లాస్ నుంచి. 6th క్లాస్ నుంచి? అవునండి. ఓకే, ఫస్ట్ టైం మీరు అనుకరించిన వాయిస్ ఏది? నేను ఫస్ట్ టైం రాజకీయ నాయకులు అనుకరించానండి. ఓకే, సో అప్పుడే మీలో ఆ మిమిక్రీ ఉంది, మిమిక్రీ కళ ఉందని మీకు ఎవరు కనిపెట్టారు? ఐ మీన్ అంటే మా తెలుగు టీచరు, మా గురువు గారు కనిపెట్టారు. కనిపెట్టి బాగా చేస్తున్నావు అని ఎంకరేజ్ చేశారండి. ఓకే, సో ఆ విధంగా మీకు మీలో మిమిక్రీ ఉందని చెప్పేసి ఆ రోజు తెలిసిందన్నమాట. అవునండి. సో 6th క్లాస్లో? 6th క్లాస్. వావ్. సో ఇప్పుడు మా కోసం ఇంకే వాయిస్లు చేయబోతున్నారు? మామూలుగా గజ్జల సౌండ్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఓకే, గజ్జల సౌండ్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఆ సౌండ్? ఓకే. అదే సౌండ్ ఇలా విసిరేస్తే ఎలా ఉంటుంది గజ్జలు? ఇలా ఉంటుందండి. యా, సో సౌండ్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇంకేదైనా సౌండ్ మా కోసం? ఇంకా అదే విధంగా బిత్తిరి సత్తి గారి వాయిస్ చేస్తాను. యా, బిత్తిరి సత్తి గారు. ముందుగా V6 ఫ్రేమ్ బిత్తిరి సత్తి గారి వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఒక్క మంచిగున్నావా? ఒక్కో నువ్వు దనిపిస్తే దంచుకోనికి వస్తూ అంటే వరకోనికి కోననుకున్నావురా సత్తిగాడు, బిత్తిరి సత్తిగాడు. వ్యాచ్ నెంబర్ 12, అంగి నెంబర్ 21. ఏం చూస్తావురా? సరదాగా ఉంది నిజంగా. నిజంగా చాలా బాగా చెప్తున్నారు. సో ఇప్పుడైతే మనకు ఫస్ట్ కలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు అభినవ్ కృష్ణ అండి. ఏం పేరండి? అభినవ్ కృష్ణ. అభినవ్ కృష్ణ, బాగున్నారా? సూపర్ అండి, బాగున్నారు మీరు? యా, నేను చాలా బాగున్నా. నేను కూడా డబల్ సూపర్. నా పక్కన మిమిక్రీ ఆర్టిస్ట్ నాగేంద్ర బాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ మిమిక్రీ బాగుంది సార్, ఇప్పుడు చూసాను సార్, రానా గారిది బాగా చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీరు పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఇంకా వేయగలుగుతారు సార్? పవన్ కళ్యాణ్ గారు సార్? ఎస్ సార్, చేస్తా సార్. తప్పకుండా. మీరు అభినవ్ కృష్ణ గారు మా కోసం పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఏదైనా చెప్పండి, మరి చేయిస్తా నేను. ఓకే సార్, డెఫినెట్లీ. నాకు కొంచెం థిక్ ఉంది, దానికి లెక్క ఉంది. ఓకే, తర్వాత
అంతే కూల్ కూల్ కూల్, నేను ఊరికే అడిగా. సో ఖచ్చితంగా మీకోసం అయితే అభినవ్ కృష్ణ పవన్ కళ్యాణ్ గారు వాయిస్ చేస్తానన్నారు. సో ఇంకా నరేంద్ర బాబు గారు, సో చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. అభినవ్ కృష్ణ మంచి పేరు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, పవన్ కళ్యాణ్ గారు వాయిస్ అడిగారు ఆయన. సో ఆయన కోసం పవన్ కళ్యాణ్ గారు వాయిస్. అత్తారింటి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఓకే, సిద్ధప్పతో చెప్పిండే అలాగే. చూడప్ప సిద్ధప్ప, నేను సింహాలను అంటోని, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, మిగతాదంతా సేమ్ టు సేమ్ అప్ప. అయినా లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప. సో కిక్కే వేరే అనమాట. అవును. ఎస్, అంటే డిఫరెంట్ వాయిస్లు తీసుకుంటున్నారు. అంటే లైక్ ఎలా ప్రాక్టీస్ చేస్తారు మిమిక్రీ? అంటే అద్దంలో చూసుకుంటూ ప్రాక్టీస్ చేస్తా సార్. ఓకే, నాకు తెలిసేదో అన్నట్టుగా అద్దం కంటే పెద్ద గురువు ఎవరు ఉండరు అనమాట. సో అద్దంలో చూసి ప్రాక్టీస్ చేస్తారా? అవును సార్. వావ్. సో మరి ఆ వాయిస్ ఎలా గ్రిప్పీలోకి తీసుకుంటారు మీరు? అంటే నాకు వచ్చేసి బ్యారిటోన్ వాయిస్లు బాగా వస్తాయి సార్, గంభీరంగా ఉన్న కంఠాలు బాగా వస్తాయి. దాన్ని పీచ్ లో ఉన్నాయి, నేను అనుకరిస్తూ ఉంటాను. ఓకే, అట్లా సూపర్. సో ఇప్పుడు ఇంకా మా కోసం ఇంకే వాయిస్లు వినిపిస్తున్నారు? హిందీ యాక్టర్ షారూక్ ఖాన్ గారు వాయిస్. ఓకే, షారూక్ ఖాన్ గారు పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? ముందుగా షారూక్ ఖాన్ గారు చెన్నై ఎక్స్ప్రెస్ లో చెప్పిన డైలాగ్, మీనమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మీనమ్మ లేని నేను బతకలేను, కానీ తంగబలిని చూస్తే నాకు ఎంతో భయం వేసింది, మీనమ్మ. ఇలాంటి షారూక్ ఖాన్ గారు పవన్ కళ్యాణ్ గారి డైలాగు అత్తారింటి దారేదిలో సెంటిమెంట్ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? అత్త, నువ్వు అమ్ముంది కానీ ఎందుకు రాదో తెలియదు, కానీ నువ్వు ఉన్నా కానీ ఎందుకు రావో తెలియదు అత్త. కనిపించని శత్రుతో యుద్ధం చేస్తూనే ఉంటావు, చేస్తూనే ఉంటావు. వీలైతే క్షమించు, కుదిరితే మన్నించు, కానీ మేమున్నామని గుర్తించత్తా, గుర్తించు. సో అది తెలుగు డబ్బింగ్ చెన్నై ఎక్స్ప్రెస్కి జనార్దన్ గారు చెప్పారు. యా. సో నిజంగా చాలా సూటబుల్గా చెప్పారు అనమాట. ఎస్, ఇంకా ఏ వాయిస్లు చేస్తుంటారు? అలాగే మీకు ఒక వాయిస్ రావడానికి ఎంత టైం పడుద్ది? అంటే ఐ మీన్ లైక్ కొంతమంది చూడగానే వెంటనే క్యాచ్ చేసేస్తారు, లేదంటే కొంతమంది ప్రాక్టీస్ చేయగా వస్తుంది. నేను ఒక 4-5 సార్లు విని ప్రాక్టీస్ చేస్తే వస్తుంది సార్. ఓకే, సో అట్లా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఓకే, సో ఇంకా మా కోసం ఏ వాయిస్ వినిపిస్తుంది? అదేవిధంగా అరుంధతి డైలాగ్ తీసుకుంటే ఎలా ఉంటుంది? అరుంధతిలో సోనూ సూద్ గారు చెప్పిన డైలాగ్ పవర్ఫుల్ డైలాగ్. ఓకే, అరుంధత, అమ్మాలే ఎంత బొమ్మాలే, ఒసే అరుంధతి, నీకు పెళ్ళ, ఇన్నాళ్ళు ఈ సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలి, వదలా. వావ్. సో ఇంకా అదే మీరు అన్నట్టుగా దీని బ్యారిటోన్ అంటారా? ఐ మీన్ నాకు తెలియదు. యా, అట్లాంటి అందుకే మీకు ఈజీగా వస్తున్నాయి అనుకుంటా. ఎస్, సో ఇంకా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ లైక్ మీ ఫ్యామిలీ కానీ ఎందుకు మిమిక్రీ ఇదంతా చదువుకోవచ్చు కదా, సో బుద్ధిగా చదువుకుంటే మార్కులు వస్తే జాబ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎవరైనా అంటారు. మిమ్మల్ని ఎవరైనా అన్నారా ఎప్పుడైనా? మా అమ్మగారు మామూలుగా వర్క్ వెళ్తారండి, మాకు 2 అన్నయ్యలు ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ అంతే అన్నారు, నీకెందుకు ఈ మిమిక్రీ అది ఇది అని అన్నారు. కానీ ఆ మిమిక్రీకి మా ఊర్లో పలాని నాగేంద్ర బాబు మిమిక్రీ చేస్తాడు, మీ తమ్ముడేనంట అన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ ప్రౌడ్గా ఉండేది. అట్లా ఇప్పుడు మా అమ్మగారికి నేను ఈ కళ్ళలో ఉండిపోవాలనే ఫిక్స్ అయిపోయారు, కోరిక. వావ్. సో ఫస్ట్ టైం వద్దన్న వాళ్ళే ఇంకా సో వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. వావ్, సూపర్ కదా. సో ఇంకా చాలా విషయాలు అడిగే ముందు ఎప్పుడైతే మనం కాల్ తీసుకుందాం, మాట్లాడేద్దాం. హలో 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 హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ప్రొద్దుటూరు నుంచి కలందర్ సార్. ప్రొద్దుటూరు నుంచి కలందర్ గారు, నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాం సార్. నా పక్కనే నాగేంద్ర బాబు మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నారండి, ఆయనతో మాట్లాడండి. మీకు నచ్చిన వాయిస్ ఏదైనా ఉంటే అడగండి, ఆయన ఖచ్చితంగా మీకోసం ట్రై చేస్తారు. సరే సార్, అడుగుతాం సార్, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, నాగేంద్ర సార్. సార్ నమస్తే. బాగున్నా సార్, మీరు బాగున్నారా? నేను పొద్దుటూరు సార్, కడప డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. అవునా సార్, చెప్పండి సార్. నేను చిరంజీవి అభిమాని సార్. సార్, ఆయన ఏ డైలాగ్ అయినా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పాత సినిమాల్లో గ్యాంగ్ లీడర్ లో అట్లాంటి ఏదన్నా మంచి ఒక డైలాగ్ సార్. ఓకే సార్, ఖచ్చితంగా మా కోసం చెప్పొచ్చు కదండి, అంత అభిమానం అన్నారు, ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా చిరంజీవి గారిది. చిరంజీవి గారి గురించి అండి? హలో, వినిపిస్తుందండి. చేయి చూడు అంత రఫ్ గా, అంత రఫ్ ఆడించేస్తాను. నేను కూడా అదే చెప్దాం అనుకున్నా. చేయి చూసా అంత రఫ్ గా ఉందో. వావ్, నిజంగా బాగా చెప్పారండి. మీకోసం అయితే చిరంజీవి గారిది ఏదైనా ఒక డైలాగ్ చెప్పమన్నారు కదా, ఖచ్చితంగా చెప్తారండి.
యా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే మన కోసం చిరంజీవి గారు వాయిస్ చెప్పబోతున్నారు, నాగేంద్ర గారు. సో చిరంజీవి గారి డైలాగులు తీసుకుంటే చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. అదే ఇంద్రా సినిమాలో డైలాగ్ తీసుకుంటే రాననుకున్నావా రాలేననుకున్నావా, కాశీకి వెళ్ళాడు కాషాయం ధరించాడు అనుకున్నావా, వారణాసికి వెళ్ళాడు వరుస మార్చాడు అనుకున్నావా, అదే రక్తం అదే ఉడుకు. యా వావ్, సో సూపర్. సో ఇంకా ఇంకో కలర్ రెడీగా ఉన్నారు మనకు మాట్లాడడానికి, మాట్లాడేద్దాం. హలో 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 ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో నేను మాట్లాడుతున్నానండి, ఎవరు మాట్లాడుతున్నారు? దీపక్. ఏం పేరు? దీపక్. దీపక్, మీరు టీవీ చూస్తున్నారు కదా, టీవీ వాల్యూమ్ కొంచెం తక్కువ చేసేయండి, కొంచెం కదా మ్యూట్ చేసేయండి. చేశారా? చేసినా మంచిగా. దీపక్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్రొద్దుటూరు నుంచే. ఏం చదువుతున్నావు దీపక్? 8th క్లాస్. సూపర్. ఓకే, నా పక్కన నాగేంద్ర బాబు ఉన్నాడు, మిమిక్రీ ఆర్టిస్ట్. ఆయనతో మాట్లాడండి, మీకు నచ్చిన వాయిస్ ఏదైనా ఉంటే అడగండి, ఖచ్చితంగా చేస్తాడు. యా హాయ్ సార్. హాయ్. బాగున్నారు సార్? చెప్పండి సార్, ఎవరి వాయిస్ కావాలా? ప్రభాస్ గారి వాయిసా సార్? ఓకే, ఖచ్చితంగా చేస్తా. దీపక్, 8th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి మరి? జరుగుతున్నాయా? అవి జరగవు, ఆనే ఉంటాయి, మనమే పోయి రాయాలా. ఓకేనా దీపక్, నవ్వుతూ ఉండు, ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండు, మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే నీకోసం అయితే ప్రభాస్ వాయిస్ చేసి వినిపిస్తారు, ఓకేనా? యా థ్యాంక్ యూ సో మచ్ దీపక్, థ్యాంక్ యూ. ఇలాగే కాల్ చేస్తూ ఉండు. ఓకే, ఎస్. ఇప్పుడు ప్రభాస్ గారు వాయిస్, అలాగే ప్రభాస్ గారు వర్షన్ సినిమాలో చెప్పిన డైలాగ్ వేరియేషన్ వేరే విధంగా ఉంటుందండి. ఓకే, వర్షంలో ఎలా చెప్తారంటే, శైలు నాది, శైలు నన్ను ప్రేమిస్తుంది, శైలు నేను ప్రేమిస్తున్నా, శైలు కోసం 10 చాలు చావడానికి నేను సిద్ధం, నువ్వు ఒక్కసారి చావడానికి సిద్ధమా. సో ఇలా ఉంటుందండి. అదే బాహుబలిలో వచ్చేసరికి బేస్ పెరుగుతుంది. బాహుబలిలో ఇంకొక విధంగా ఉంటుంది. ఎలా అంటే, నువ్వు నా పక్కన తోరికి నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. సో ఇది బేసు, అది కొంచెం డిఫరెంట్ వాయిస్ లాగా ఉంటుంది, వేరియేషన్. ఎస్. యా, ఇప్పుడు నార్మల్గా ఇంకా అలా అన్నప్పుడు ఎప్పుడైనా లైక్ ఎందుకు అది ఇది అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకు బాధగా ఉండేది సార్. ఓకే, సో ఎందుకు అప్పుడు మరి ఏం చెప్పేవాళ్ళు వాళ్ళకి ఆన్సర్? ఇక అంటే వాళ్ళ పెద్దలు మనం ఏం చెప్పకుండా ఇక అట్లే ప్రాక్టీస్ చేసుకునేది, సైలెంట్గా ఉండిపోయేవాడు. వావ్. సో మరి ఎప్పుడు అంటే మీరు ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నప్పుడు భయం ఫీల్ అయ్యారా? ఎప్పుడు పట్టుకున్నారు, అసలు ఎప్పుడు చేశారు జనాల ముందు? నా 6th క్లాస్లో చేశాను సార్. నేను 6th క్లాస్లోనే స్టేజ్ షో చేసి మాకు స్కూల్లో చేశారు. అప్పుడు ఎవరు ఎలా అప్రిషియేట్ చేశారు? బాగుందన్నారు అందరూ. మీకేమైనా భయం వేసింది అప్పుడు? అప్పుడు చాలా భయంగా ఉంది ఫస్ట్ చేసి. అంతే, అందరు కూర్చొని ఉంటారు, ముందుకెళ్ళి మైక్ పట్టుకోవాలంటే చాలా. ఇప్పుడు చేయండి ఇంకేదైనా వాయిస్. ఇప్పుడు అదే విధంగా అల్లు అర్జున్ గారు వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఓకే, అల్లు అర్జున్ గారు గోరం గన్నారెడ్డిలో చెప్పిన డైలాగ్, అది గోన గన్నారెడ్డి డైలాగ్. ఓకే, అంటే అందులో పాత్ర, యా, నేను దొంగ దెబ్బతీసేంద్రా నీ మొలతాళ్ళ నా తాయతో, నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఏడ ఉంటా. ఇదొక వేరియేషన్ అండి. అదే విధంగా కొన్ని వేరియేషన్లు ఉంటాయి వేరే వేరే సినిమాలో. ఇంకొక డైలాగ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, భార్య అంటే మా నాన్న దృష్టిలో బాధ్యత. సో ఇలా ఉంటుందండి. వావ్. సో ఇప్పుడైతే మనకు నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో 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 ఎవరు మాట్లాడుతున్నారండి? నేను భాస్కర్ మాట్లాడుతున్నా. భాస్కర్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భాస్కర్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను శ్రీరామ్ దగ్గర నుంచి. యా, నా పక్కన ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ నాగేంద్ర బాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి, మీకు నచ్చిన వాయిస్ కూడా అడగండి. హలో హలో మీరు మిమిక్రీ బాగానే చేస్తుండ్రు. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. అదే వెంకటేష్ సాయికి వచ్చాము, వెంకటేష్ సాయి చేస్తే నాకు కూడా టీషర్ట్ ఉంటుంది. తప్పకుండా భాస్కర్ గారు, ఖచ్చితంగా ఇప్పుడు మీకోసం అయితే వెంకటేష్ వాయిస్ ఖచ్చితంగా షో అయిపోయి ట్రై చేస్తా. బట్ మీరు మాత్రం నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ కంప్లీట్గా క్లోజ్ చేసి మాట్లాడాలి, ఓన్లీ ఫోన్లోనే మాట్లాడండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. మీకోసం అయితే ఇప్పుడు ఒక మంచి అద్భుతమైన వాయిస్ చేసి వినిపించబోతున్నారు, సో నాగేంద్ర బాబు. సో ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, సో ఇంకా మా కోసం ఎలాంటి వాయిస్లు? ఇంకా ఇండియా యాక్టర్ అమరీష్ పురి గారు తీసుకుంటే, ఓకే, ఆయన అనుకరిస్తే ఎలా ఉంటుంది? ఓకే, ఆయన, ఈ బాలిక మానవ కన్య కాదు, ఈ బాలిక జల కన్య, పూజకు సిద్ధం చేయండి. నేను మంత్రాలు చదువుతున్నా, బాబు మోహన్ బయటికి వస్తాడు.
ఈ ఆ, 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 ఆ. ఇలా ఉంటుందండి. ఆయన మంత్రులు చదివితే బాబు మోహన్ బయటకు వస్తారా? వావ్. మరి బయటకు వచ్చిన బాబు మోహన్ ఏం మాట్లాడతారు? బాబుమోహన్ గారు ఆ, బాబుమోహన్ గారు ఎలా మాట్లాడతారంటే అన్నో 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 ఇక్కడ జే కిసాన్లో మిమిక్రీ చూస్తాను అందరికి, ఇక్కడున్న జే తేజ గారికి అందరికి వందనాలు అన్నావు, అన్నో నల్ల పందులు అన్నావు, బొచ్చికి బొచ్చికి అన్నావు. వావ్. ఇలా ఉంటుందండి. వావ్, సరదాగా చాలా బాగుంది. సో ఇంకా అప్పుడప్పుడు లైక్ మీరు 6th క్లాస్లోనే స్టేజ్ ప్రోగ్రామ్ చేశారు. అవును. ఎప్పుడైనా అంటే బయట ఉన్న కాంపిటీషన్ వల్ల కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా వల్ల కావచ్చు, మీరు ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అవుతానా, నిజంగా నేను సక్సెస్ అవుతానా అని ఎప్పుడైనా డౌట్ పడ్డారా? డౌట్ పడదు, సక్సెస్ అవుతా అనుకున్నా. ఓకే. సో అలాంటప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ప్రౌడ్గా ఫీల్. ఐ మీన్ అట్లా అంటే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? వచ్చింది సార్. అవుతానా అవనని. ఎందుకు వచ్చింది? అంటే కాంపిటీషన్ బాగుంది, ఇంకా ఎక్కువ ఆర్టిస్టులు ఉన్నారు కదా. ఓకే, ఎక్కువ ఆర్టిస్టులు ఉన్నారు, కాంపిటీషన్ బాగుంది కాబట్టి యా, ఆ డౌట్ వచ్చింది. ఎస్. ఇప్పుడైతే మనకి నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం సార్. నమస్కారం సార్, ఎవరు మాట్లాడుతున్నారు? దమోజీ వెంకటాచారి, ఓల్డ్ అల్వాల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓల్డ్ అల్వాల్ నుంచా? బాగున్నారండి? బాగున్నారు సార్ మీరు? యా, నేను చాలా బాగున్నాను సార్. దమోజీ వెంకటాచారి గారు. నమస్కారం నాగేంద్ర గారు. నమస్తే సార్. మా గురించి ఇది కోట వైఎస్ రాజశేఖర్ 180 ఆంబులెన్స్ గురించి చేయగలుగుతారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాయిస్ అడుగుతున్నారు మీరు. ఆంబులెన్స్ ఉల్టిగా ఉన్నది 108 గురించి మాట్లాడమంటున్నారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. మీరు డైలాగ్ చెప్తారా మాకేదైనా? డైలాగ్ అంటే ఇప్పుడు సీట్కి వచ్చినా సార్ ఏం చెప్తారు సార్ ఇప్పుడు? ఏదో ఒకటి చెప్పండి, మీరు చెప్తారు కదా. ఒకటి సార్, సాయి వర్షిత్ కు, పండుకు, కృపాచారికి, అనితకు హాయ్ చెప్పండి సార్. ఏం పేర్లు? సాయి వర్షిత్ కు, పండుకు, అనితకి. సాయి వర్షిత్ కు, కృపాచారికి, కృపాచారి, అనితకు ముగ్గురికి హాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడైతే మీకోసం మంచి వాయిస్ చేసి వినిపిస్తారు వైఎస్ గారిది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తా ఉండండి దమోజీ వెంకటాచారి గారు. సో మళ్ళీ మీరు చెప్పిన పేర్లు అందరికీ హాయ్. ఎస్. ఇంకో కలర్ రెడీగా ఉన్నారు మనకు మాట్లాడేద్దాం. హలో. నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? కామారెడ్డిగూడెం నుంచి మాట్లాడుతున్నా. ఎవరండి? కామారెడ్డిగూడెం. కామారెడ్డిగూడెం నుంచి. మీ పేరు చెప్పలేదు. వెంకటయ్య గారు. నా పక్కన నాగేంద్ర బాబు ఉన్నారు, మిమిక్రీ ఆర్టిస్ట్, ఆయనతో మాట్లాడండి. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే. చిరంజీవి గ్యాంగ్ లీడర్ డైలాగ్ చేస్తారా మంచిగా? సార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్ చేయి చూస్తా ఎంత రఫ్ గా ఉందో డైలాగ్ కావాలా మీకు కూడా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. గ్యాంగ్ లీడర్ అంటే కొంచెం పాసిమ కదా, కొంచెం మా చిన్నపిల్లలకి అన్ని పెద్దగా అదనమాట. సో ఖచ్చితంగా మీకోసం అయితే మళ్ళీ ఖచ్చితంగా నేను ట్రై చేస్తా గ్యాంగ్ లీడర్ సినిమాలో నుంచి. సో దానికంటే ముందు మీకైతే ఒక మంచి వాయిస్ వినిపిస్తారు. సో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటయ్య గారు. థ్యాంక్ యూ. యా. సో ఇంకా అలా అనిపించింది బాధపడినప్పుడు ఎవరైనా ఎస్ నువ్వు చేయగలుగుతావు, ఐ మీన్ మీరు చేయగలుగుతారు అని మిమ్మల్ని నమ్మి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు? అంటే మీ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్ అయ్యి ఉండొచ్చు. ఫ్యామిలీ మళ్ళీ వాళ్ళే సపోర్ట్ చేశారు సార్. అంటే ఎవరైతే అన్నారు తర్వాత ఇంకా వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని సపోర్ట్ చేశారు. ఎస్. సో ఇప్పుడు ఇంకా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వాయిస్ అడిగారు. సో 108 గురించి మాట్లాడితే వినాలని ఉందంట. నేను స్టార్టింగ్ వాయిస్ లో రాజశేఖర రెడ్డి గారి వాయిస్ నాకు మంచి పేరు తెచ్చిన వాయిస్ సార్. ఆయన వాయిస్, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే నమస్తే. ఈరోజు 108 ప్రతి ఒక్కల ప్రాణాలను కాపాడింది. నమస్తే అక్కయ్య, నమస్తే నమస్తే. వావ్ వావ్, సరదాగా ఉంది. సో అంటే చాలా బాగా చెప్పారు కూడా. సో ఇంకా లైక్ మీరు ఎప్పుడైనా స్కూల్లో అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు అంటే మిమిక్రీ చేసే వాళ్ళకి చదువు మీద అంటే లైక్ ఆ టైంలో ఈ సరదా ఒకటి వచ్చిందంటే కనుక అప్పుడు కొంచెం చదువు కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. మీకు ఎప్పుడైనా మరి అట్లా అయిందా? అట్లేం కాలేదు సార్, కరెక్ట్గా చదివారు. ఫస్ట్ వస్తారా? అంటే మామూలుగా చదువుతాం, ఫస్ట్ మామూలుగా వస్తారా? సో ఇప్పుడు ఇంకా మా కోసం ఏదైనా వాయిస్ చేస్తే సార్. ముందుగా రావు గోపాలరావు గారి వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఓకే. సీనియర్ యాక్టర్ రావు గోపాలరావు గారు. ఓకే.
హలో 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 నీ దసాదియా జే కిసాన్ ఛానల్ చూస్తున్న అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. యామయ్య సెక్రటరీ సిట్టి సిలకమా సినిమాకు పోదారంటే అట్టిపండు తెచ్చినట్టు యాటయ్య ఎక్కువ మాట్లాడకు డొక్కలతోని డెక్కిలో పెట్టేస్తా. మడిసనక కాస్త కళా పోర్షన్ ఉండాలి. తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటి ఉంటుందయ్యా? అసలు ఆ డైలాగ్ ఏంటంటే నిజంగా అది ఎలా గుర్తుపెట్టుకున్నారో మీరు ఆ డైలాగ్ని. నిజంగా డిఫరెంట్గా చాలా బాగుంది. సో నిజంగా మీరు ఇట్లాంటి వాయిస్లు ఇంకా చాలా డిఫరెంట్ వాయిస్లు చేస్తారనుకుంటే ఏమైనా సౌండ్స్ చేస్తారా? సౌండ్స్ కూడా చేస్తాయి సార్. ఓకే, ముందుగా సైక్లోన్ సౌండ్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఓకే, సైక్లోన్ తుఫాన్ వచ్చినప్పుడు. యా, ఎట్లా ఉంటుంది సార్? ఓకే. సో ఇంకేం సౌండ్స్ అంటే లైక్ సౌండ్స్ చాలా ఉంటాయి కదా, పక్షులు అట్లా పక్షుల సౌండ్ చేస్తారు. ముందు కోయిల సౌండ్ తీసుకుంటే ఎలా ఉంటుంది? కోయిల పొద్దున్నే లేస్తే పక్షులు ఎలా అరుస్తాయి? ముందుగా కోయిల అదేవిధంగా కోయిలతో పాటు పక్షులు తీసుకుంటే ఎలా ఉంటుంది? పక్షుల సౌండ్ ఓకే. ఇలా ఉంటుంది సార్. వావ్, నిజంగా సౌండ్స్ కూడా నిజంగా అంటే పక్షులు అవి ఏం చేశారు దీన్ని? ఎట్లా అనాలి సార్? ఇది కదిలియాలి చెయ్యి. కదిలి పోన్లే నాకెందుకు అది. వావ్, నిజంగా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మీకు జడ్జ్ చేసే వాళ్ళు ఉంటారు కదా మీ ఫ్రెండ్స్, అంటే మీకు వచ్చిన వాయిస్ని మీరే జడ్జ్ చేసుకుంటారా లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసి? మా అన్నయ్యలు చేస్తారు సార్. వాళ్ళకి వినిపిస్తారా? వాళ్ళకి వినిపిస్తా. ముందు ఏదైనా వాయిస్ ట్రై చేసి వాళ్ళకి వినిపిస్తా. వాళ్ళు చెప్తారు వస్తే బాగుందంటారు, రాకపోతే ఇంకా ట్రై చేయాలని చెప్తారు సార్. అట్లా. వావ్. సో ఇప్పుడైతే మనకు ఒక నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎవరు మాట్లాడుతున్నారు? సార్, రాజేందర్, నిర్మల్ జిల్లా. రాజేందర్, నిర్మల్ జిల్లా. బాగున్నారా? బాగున్నామండి. బాగున్నారా? యా, నేను చాలా సూపర్ గా ఉన్నా. నా పక్కన నాగేంద్ర బాబు ఉన్నారు, మిమిక్రీ ఆర్టిస్ట్. ఆయనతో మాట్లాడండి. హాయ్ బ్రదర్. హాయ్. చాలా బాగా మ్యూజిక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. ముందుగా జై కిసాన్ టీ వారికి ధన్యవాదాలు తెలుసుకోవాలి. అవును బ్రదర్. మనలాంటి వాళ్ళను థ్యాంక్ యూ అండి. ఏంటి మీరు మిమిక్రీ ఆర్టిస్టా? మీరు కూడా? లేదండి, నేను సింగర్. ఓ, సింగరా? స్టేజ్ పర్ఫార్మెన్స్ సింగింగ్ చేస్తుంటారు అనమాట మీరు. మా కోసం ఏదైనా 2 లైన్లు పాడొచ్చు కదండి? ఖచ్చితంగా వాడతామండి. ఏం పాట పాడతారు? ఒకసారి మరి తెలంగాణ అమరవీరులను గుర్తు చేసుకుంటూ ఒకటి అమరవీరుల గురించి వాడుకున్నామా? ఉడుకు నీళ్ళు పోసుకుంటేనే ఒళ్ళుగా నిందంటివి కొడుక, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తింటివి బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్టగాల్చుకున్నావో కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్టగాల్చుకున్నావో కొడుక. ఆవుని లేగా దూడని చూస్తుంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చేరా, రెక్క కింద కోడి పిల్లల్ని చూస్తుంటే మనసు పులకరించే బిడ్డ, ఉడుకు నీళ్ళు పోసుకుంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు భూమల చెయ్యి పెట్టక ఊదుకొని ఇంటివి కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్టగాల్చుకున్నావో కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్టగాల్చుకున్నావో కొడుక. ఈ త్యాగాల నిత్తూటి దారల్ని పువ్వుల్లా చూస్తున్న కొడుక, ఒక రోజుకి అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ. ఆ దేవుడి కొడుకులకు సావుండదని తెలిసి, ఆ దేవుడి కొడుకులకు సావుండదని తెలిసి ఆట ఆడిండు బిడ్డ, వాడు దొంగాట ఆడిండు కొడుక, పోసుకుంటేనే ఒళ్ళుగా నిన్నంటివి కొడుక, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టాక ఊదుకొని తింటివి కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్టగాల్చుకున్నావు కొడుక. రాజేంద్ర గారా మీ పేరు? సార్, రాజేంద్ర గారా? రాజేందర్. నిజంగా చాలా బాగా పాడారు రాజేంద్ర గారు. చాలా మీనింగ్ ఉన్న పాట. నిజంగా చాలా అమరవీరుల త్యాగ ఫలితం కదండి మన తెలంగాణ. ఖచ్చితంగా. సో అద్భుతంగా పాడారు రాజేంద్ర గారు. మీకోసం అయితే ఖచ్చితంగా ఒక మంచి వాయిస్ చేయిస్తాను. సో ఇలాగే కాల్ చేస్తూ ఉండండి మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి రాజేంద్ర గారు. థ్యాంక్ యూ అండి. ఎస్, ఇప్పుడు మా కోసం ఇంకా ఏ వాయిస్ చేయబోతుంది? సింగర్ని ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది? ఓ వావ్,
ముందుగా స్వర్గీయ చక్రి గారి పాట తీసుకుంటే ఎలా ఉంటుంది? ఓకే, ఆయన వాడిన పాట ఒకటి. ఓకే. నిన్నే 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 దిల్ సే ఇస్కు ప్రియా దిల్ సే వాయే 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 రాయే 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 ఇట్లా. వావ్. సో సింగర్స్వి కానీ హీరోస్వి కానీ అందరివి కూడా డిఫరెంట్ వాయిస్లు ఎంచుకుంటున్నారు మీరు. సో ఇంకా ఇప్పుడు ప్రొఫెషనల్గా ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సో ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ప్రోగ్రామ్స్ కాకుండా? డిగ్రీ ఫైనల్ ఇయర్. సో ఇటు షోస్ చేస్తున్నారు, అవి చేస్తున్నారు. వావ్, వెరీ గుడ్. సో ఇంకా ఎప్పుడైనా మీకు లైక్ పార్టిసిపేట్ చేస్తుంటారు కదా, అంటే కాంపిటీషన్స్, మిమిక్రీ కాంపిటీషన్లో ఏమైనా పార్టిసిపేట్ చేశారా? చేసి సార్. ఓకే. నిజామాబాద్లో వర్క్ షాప్ జరిగింది సార్. ఓకే. ఆ వర్క్ షాప్లో గురువు గారు నేరెల వేణుమాధవ్ గారు కాంపిటీషన్ పెట్టారు. ఓకే. ఆ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ నగదు బహుమతి వచ్చింది. ఓ వావ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో తర్వాత ఇంకా మా కోసం ఇంకే వాయిస్ చేసి వినిపించబోతున్నారు? అదేవిధంగా సింగర్లలో బాబా సైకిల్ గారు వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఓకే. ఆయన పాటలు బాగా పాడతారు కదా, ఆయనది. ఏ బరబరబరబరబరు కూర్చోపో తమలకు అతుక్కుపోయే, ఏ కంప్యూటర్లు తీసే, సెల్ ఫోన్ తీసి దాచే, పెళ్ళింట్లోకి వన్ని దేనికి, లైట్ తీసుకో భయ లైట్ తీసుకో, కాసేపు టెన్షన్లన్నీ లైట్ తీసుకో, అరే బారా అరే బారా అరే బారా బారా బారా, ఇలా ఉంటుందండి. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకో సాంగ్ పాడారు, అది ఎట్లా ఉంటుంది? ఓకే. ఏ పవన్ అంటే నే పవరు, ఆ పేరే ఒక ఊరు, హిమాలయాలకు దిట్టుగా తానున్నాడే ఘాటుగా, పవర్ పవర్ పర్ పవన్ పవన్ కళ్యాణ్, పవర్ పవర్ పర్ పవన్ పవన్ కళ్యాణ్, ఇలా ఉంటుంది. వావ్. సో ఇప్పుడైతే మనకు నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? వాయిస్ కొంచెం క్లారిటీగా లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడతారా? హలో. నమస్తే సార్. నమస్కారం అండి, మీ పేరు? మా పేరు నితీష్ కుమార్ సార్. నితీష్ కుమారా? సార్ యాక్చువల్గా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, బట్ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా, కట్ వస్తుంది. సారీ అండి, నాకు ఖచ్చితంగా అర్థం అవ్వట్లేదు మీరు మాట్లాడుతుంది, ఖచ్చితంగా సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. హలో. యా, మాట్లాడండి. ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వస్తుందా? ఓకే. నమస్తే సార్. నమస్తే సార్. మాకి సార్ సార్ చెప్పండి. మీరు చాలా బాగా చేస్తున్నారు, మిమిక్రీ బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మాకి ఒకటి ఏదైనా మిమిక్రీ చేసి చూపించారా? నాగార్జున గారు చేస్తా సార్. ఖచ్చితంగా. ఓకేనా? నితీష్ కుమార్ గారు కదా, కర్నూలు నితీష్ కుమార్ గారు మీకోసం నాగార్జున గారు వాయిస్ చేయబోతున్నారు, నాగేంద్ర బాబు గారు. సో ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. చూసి ఎంజాయ్ చేయండి. నాగేంద్ర బాబు గారు మీకోసం నాగార్జున గారు వాయిస్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. ఎస్, నెక్స్ట్ కాల్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో. హలో అండి, కడప దగ్గర పెళ్లివారు ఉండాలి, తుమ్మచెట్టు. ఓకే, మీ పేరు? నా పేరు ఓవులెడ్డి అండి. ఓవులెడ్డి గారు బాగున్నారా? బాగున్నాను. నా పక్కన నాగేంద్ర బాబు మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. మీరు కూడా. హలో సార్. ఇది దీంట్లో ఉంది కదా, కుర్చీలో డైలాగు చెప్పండి సార్. హలో, చెప్పండి. డైలాగ్ ఉంది కదా, డైలాగు చెప్పండి. ఏం డైలాగ్ అడిగారు? ఏ సినిమాల నుంచి అడిగారు? ఖుషి పవన్ కళ్యాణ్ గారిది ఖుషి డైలాగ్ అడిగారు మీరు, అంతేనా? ఖచ్చితంగా అండి. ఓబుల్ గారు మీకోసం అయితే ఇందాకే పవన్ కళ్యాణ్ గారు వాయిస్ చేశారు. సో మళ్ళీ ఖచ్చితంగా చేయించడానికి అయితే నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఓబుల్ రెడ్డి గారు, ఇలాగే కాల్ చేస్తానండి మీకోసం అయితే. థ్యాంక్ యూ అండి. సో ఇంకా నాగేంద్ర బాబు గారు, డిఫరెంట్గా వాయిస్లో మీరు ఏం చేస్తూ ఉంటారు? ఏదైనా డిఫరెంట్గా? నాగ చైతన్య గారు వాయిస్ చేస్తారు. ఓ వావ్. నాగ చైతన్య గారు జోష్లో చెప్పిన డైలాగ్. ఓకే. ఏంట్రా ఎంతమంది వచ్చారు? నాకు తెలిసే మీరందరూ నన్ను కొట్టడానికి వచ్చిన కాదురా, గొడవ జరుగుతుంటే దొమ్మేలో కలిసి దొరికిన అందరికి నేను కొట్టడానికి వచ్చిన కొంతమంది, ఎవరు కొట్టుకుంటున్నా మాకెందుకు నేను వినోదం చూడటానికి వచ్చిన కొంతమంది. సారీ బాస్, బై మిస్టేక్ ఎవరైనా కొడితే సారీ, ఏమనుకోవద్దే. మహాలక్ష్మి అది కాదు మహాలక్ష్మి, అజయ్ గ్రేట్ అంటే ఎలా మహాలక్ష్మి, బాలు ఈజ్ గ్రేట్ మహాలక్ష్మి, ఐ లవ్ యూ మహాలక్ష్మి.
ఇలా ఉంటుంది సార్. సో నాగేంద్ర బాబు గారు చెప్పండి. సో ఇంకా మా కోసం ఎలాంటి వాయిస్లు చేయబోతున్నారు? బాలకృష్ణ గారు వాయిస్ చేస్తారు సార్. ఓకే. బాలకృష్ణ గారిది మొన్న కొత్తగా వచ్చిన మూవీ నుంచి డైలాగ్. ఓకే, పైసా వసూలు ఏదో. మా జైత్రయాత్ర అంగీకరించి మా వేలుబడిని గౌరవించి మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాం. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. ఇలా ఉంటుంది సార్. అదేవిధంగా ఇంకో డైలాగ్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఓకే. లైవ్లో కొన్ని చూడకూడదు, కొన్ని వినకూడదు అనుకుంటా. అవి పొరపాటున కంటికి కనిపించరా, చెవికి వినిపించరా, టెంపర్ లేచుద్ది. ఇలా ఉంటుంది సార్. అదేవిధంగా యంగ్ టైంలో తీసుకుంటే అలా ఉన్నది. వీరి వెంకట స్వామి, గోపాల స్వామి, సత్యనారాయణ స్వామి, ఆ స్వామి, ఈ స్వామి అందరూ పోతూ ఉంటే ఇక పుట్టేవాడు చంపేవాడే కావాలా కానీ చచ్చేవాడు కాకూడదని మా నాన్న ఏరి కొని పెట్టాడు రా లక్ష్మీ నరసింహ స్వామిని. రారా చూసుకుందాం. ఇలా ఉంటుందండి ఆ స్వామి. వావ్, సీరియస్లీ బాగుంది. అంటే సరదాగా నవ్వుకోవడానికి మాత్రం ఏందండి. సో వెరీ గుడ్. యా. సో ఇంకా ఇప్పటివరకు ఎన్ని షోస్ చేశారు నాగేంద్ర బాబు గారు? చేసేసారు, ఒక 100 దాకా చేసారు. 100 దాకా షోస్ చేశారు నాగేంద్ర బాబు గారు. చెప్పండి. సో ఏ వాయిస్ అయినా సరే ఆ పాపం అడిగారు వాళ్ళు, చిరంజీవి గారిని ఇద్దరు అడిగారు, గ్యాంగ్లర్ డైలాగ్ అంట చేసి చూసేంత రఫ్గా ఉందని చెప్పేసి ఆ డైలాగ్ అంట వాళ్ళ కోసం చెప్పండి ఒకసారి. నాగార్జున గారి డైలాగు మన చిరంజీవి గారు చెప్తే ఎలా ఉంటుంది? ఓకే. ముందుగా నాగార్జున గారు అసలు నాగార్జున గారి వాయిస్ చెప్పాలి ఇంకా మీరు. నాగార్జున గారి వాయిస్ చెప్పండి. నాగార్జున గారు మామూలుగా హోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఓకే. మీలో ఎవరు కోటీశ్వరులు? నేను మీ నాగార్జున, మీలో ఎవరు కోటీశ్వరులు? నేను మీ నాగార్జున. చిరంజీవి గారి డైలాగ్ నాగార్జున గారు చెప్తే ఎలా ఉంటుంది? రాననుకున్నావా, రాలేననుకున్నావా, కాశీకి వెళ్ళాడు కాషాయం ధరించాడు అనుకున్నావా, వారాణసికి వెళ్ళాడు వరుస మార్చాడు అనుకున్నావా, అదే రక్తం అదే ఉడుకు. ఇదే నాగార్జున గారు చిరంజీవి గారి డైలాగ్ చెప్తేనే ఉంటుంది. చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా ఏమనుకున్నావా. ఎస్, పవన్ కళ్యాణ్ గారు వాయిస్ అని మళ్ళీ అంటున్నారు, ఖుషి సినిమా అని చెప్పేసి అన్నారు. సో ఖుషి సినిమాలో నుంచి ఏదైనా డైలాగ్? ఖుషి సినిమాల నుంచి భూమిక గారికి పవన్ కళ్యాణ్ గారికి మంచి సంభాషణ తీసుకుంటే ఎలా ఉంటుంది? అది మిగతా ఆర్టిస్టులు చెప్తే ఎలా ఉంటుంది? ఓకే. నేను చూడలేదు, నడుము చూడలేదు, నేను చూడలేదు. లేదు, నువ్వు చూసావు. నేను చూడలేదు, నడుము చూడలేదు. ఇదే డైలాగు సిఎస్ఆర్ ఆంజనేయులు గారు చెప్తే ఎలా ఉంటుంది? ఓల్డ్ యాక్టరు. సుజాతనా, నేను చూడలేదు, అసలు ఏమీ చూడలేదు. శశిరేఖ ఏమైనా కనికట్టు నేర్చిందా, లేక నా కళ్ళేమైనా చదిరాయా? చెప్పమ్మా, ఈ వయసులో నడుము చూసే యోగ్యము నాకుందా? ఎందుకమ్మా నన్ను ఇలా ఇబ్బంది పెడతావు? మహారాజుతో చెప్పి నేను దండిస్తాను, జాగ్రత్త. ఏమనుకుంటున్నావో, నాటకాలు చేయకమ్మా. వావ్, సరదాగా. వావ్. సో ఇదే డైలాగ్ ఇంకెవరైనా చెప్తే ఎలా ఉంటుందో వినాలి. అదే ఎంఎస్ నారాయణ గారు తాగి చెప్తే ఎలా ఉంటుంది? ఓకే. నేను చూడలేదు, నడుము అసలే చూడలేదు. నా మాన నేను కోట తాగుతుంటే వాటర్ పోయకుండా పోయి నువ్వు నడుము చూసావు అంటాం పద్ధతి కాదు. నడుము చూడలేదు. ఇలా ఉంటుంది. వావ్. సో ఇంకా డిఫరెంట్గా వాయిస్లు చేస్తున్నారు, అలాగే సౌండ్స్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు నేర్చుకున్నాను అన్నారు కదా ఫస్ట్ స్టార్టింగ్లో, ఎవరెవరిది నేర్చుకున్నారు? ముందుగా విహెచ్ హనుమంతరావు గారు నేర్చుకున్నారు సార్. ఇప్పుడు మీరు నేర్చుకున్నట్టుగానే మాకు చెప్పాలి కూడా. విహెచ్ హనుమంతరావు గారు మన జై కిసాన్ ఛానల్కి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఓకే. ఇవాళ చూసుకుంటే మన జై కిసాన్ ఛానల్లో ఇంత మంచి అవకాశం ఇచ్చి పేద కళాకారులకు మంచి స్టేజింగ్ కల్పించారు. అందుకే జై కిసాన్ యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను బాబు. అరే ఏం చూస్తాంరా, గట్టిగా సపోర్ట్లు కొట్టు. ఇవాళ చూసుకుంటే మనం చాలా ముందు పోవాల్సిన అవసరం ఉంది. ఆ మాదిరి చూసుకుంటే అంత అభివృద్ధిలో నడుస్తున్నాం అని చెప్పి తలుచుకున్నా. ఇదే ఉంటారా బాబు, ఉంటా. వావ్, ఇలా ఉంటుంది. వావ్, సరదాగా నిజంగా బాగుంది వాయిస్. అలాగే ఇప్పుడైతే ఒక కలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో 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 హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఖమ్మం నుంచి చందు. ఖమ్మం నుంచి చందు, కరెక్టేనా? హలో హలో చందు బాగున్నారా? బాగున్నా అన్న. యా, నా పక్కన నాగేంద్ర బాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. హలో నాగేంద్ర. హాయ్ చందు. మీకు సూపర్ అంకుల్. థ్యాంక్ యూ. ఓకే. విజయ్ దేవరకొండ చేస్తారా అంకుల్? చేస్తా. అర్జున్ రెడ్డి అంకుల్ చేస్తా. చందు ఏం చదువుతున్నారు? చందు విజయ్ దేవరకొండ చేయండి అంకుల్ ప్లీజ్. చందు ఏం చదువుతున్నావు? చందు నేను 10th అయిపోయింది. నన్ను కూడా అంకుల్ నవ్వు. సరే, ఇట్లాగే కాల్ చేస్తా ఉండు. నీకోసం విజయ్ దేవరకొండ ఖచ్చితంగా వాయిస్ చెప్పిస్తా, సరేనా?
థ్యాంక్ యూ సో మచ్ చందు, థ్యాంక్ యూ. ఇలాగే కాల్ చేస్తా ఉండు. ఎస్, విజయ్ దేవరకొండ డైలాగ్. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ గారు చెప్పిన పవర్ఫుల్, మామూలుగా ప్రేమ కోసం చెప్పిన డైలాగ్. మనం పోతే మన లైఫ్లో మోస్ట్ ఎఫెక్టివ్ పర్సన్ ఒక్కరుంటారు, నా లైఫ్లో ఆ పిల్లకేమనైతే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్. ఇలా ఉంటుంది. అదేవిధంగా మరో డైలాగ్ విజయ్ దేవరకొండ గారు తీసుకుంటే ఎలా ఉంటుంది, మొదటి సంవత్సరంలో ఒక చేరింది, గా పిల్లంటే నాకు ఇష్టం, మీరు పోయి నెత్తికి నూనె పెట్టాలు, చెప్పులిప్పినట్టు బీటాలు చేయకండి, గదేంద్రా తెల్లని దుస్తులు ధరించింది, పై వస్త్రము గులాబీ కలరు, గిది అమ్మాయి గుర్తులు, గా పిల్లను మినహాయించి మిగతా వాళ్ళంతా మీ ఇష్టం, కక్కుర్తి పడకండి, తరగతులు పెరిగే కొద్దీ మీకు అవకాశాలు వస్తాయి. వావ్. సో ఇప్పుడైతే మనకి నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? నరసింహ శర్మ, వనపర్తి అండి. వనపర్తి నుంచి నరసింహాచారి గారు, బాగున్నారా? బాగున్నామండి. మీరు బాగున్నారండి? నేను చాలా బాగున్నానండి. నా పక్కన నాగేంద్ర బాబు మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడండి. ఆ అబ్బాయి నాగేంద్ర బాబు మిమిక్రీ చేస్తుంటే ఆ అబ్బాయి పుట్టక ముందు చనిపోయినటువంటి ఒక సీనియర్ తెలుగు చలనచిత్ర ఆర్టిస్ట్ గురించి అమ్మా నేను చూడలేదు అని అంటుంటే, వాస్తవానికి మిమిక్రీ చేయటం అనేది అంత సులభమైంది కాదు. ఆ గొంతులో ఉండే ఆ మజిల్స్నంతా కండరాన్ని నొక్కి పట్టుకొని దాన్ని లాఘవంగా చాలా నైపుణ్యంగా దాన్ని మిమిక్రీ చేయటం అనేది చాలా కష్టమైంది. ఆ అబ్బాయి చేస్తుంటే ముచ్చటేసి నాకు ఒకసారి కాల్ చేద్దాం అనిపించింది. ఆ అబ్బాయి నోటి నుంచి ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారి యొక్క గళాన్ని వినాలని నాకు ఎందుకు అనిపిస్తుందండి. వావ్, చాలా చాలా అద్భుతంగా చెప్పారండి. మీకోసం అయితే ఆయన 2 వాయిస్లు చేయకపోయినా ఒక వాయిస్ అయితే ఖచ్చితంగా మీకోసం ట్రై చేయిస్తానండి. మంచిదండి, చాలా ముచ్చటేసింది ఆ అబ్బాయి మిమిక్రీ చేస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని అంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తా ఉండండి. మీకోసం అయితే ఖచ్చితంగా సీనియర్ ఎన్టీ రామారావు గారి వాయిస్ చేంజ్ చేస్తాము. సో ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో 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 హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు మల్లేశ్వరి అండి. మల్లేశ్వరి గారు, బాగున్నారా? బాగున్నామండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నా పక్కన మిమిక్రీ ఆర్టిస్ట్ నాగేంద్ర బాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. మీకు నచ్చిన హీరో వాయిస్ అడగండి, ఖచ్చితంగా చేస్తారు. ఓకే, మాట్లాడతామండి. నాగేంద్ర గారు బాగున్నారండి? మేము బాగున్నాం, మీరు బాగున్నారండి? బాగున్నామండి, మిమ్మల్ని చూస్తున్నామండి, మీరు కూడా బాగున్నారు. థ్యాంక్ యూ మేడం. హలో, చెప్పండి మేడం. థ్యాంక్ యూ మేడం. మాకు ఎన్టీఆర్ నరసింహుడు మూవీలో వచ్చేసి ఒక డైలాగ్ ఉంది కదా, పగలనక రే అనక అనేది. చెప్పండి, మీరు చెప్పండి ఒకసారి చూద్దాం. పగలనక రే అనక అంటున్నారు. కొంచెం చెప్పగలను, అంతే, అంటే చెప్పలేను. ట్రై చేయండి కొంచెం. పగలనక రేయనక మబ్బనక మాడమనక వాననక ఉడకనక ముళ్ళనక ముడతనక చెప్పండి, ఏదో పిల్ల తల్లి ఏదో కోత కోసి కుప్ప నుంచి ఏదైనా టెన్షన్ వస్తుందండి మీతో మాట్లాడాలని, చెప్పలేకపోతే మీరు చెప్పండి. కోడలు మడమడు వాళ్ళనక వీళ్ళనక వీళ్ళనక కాదు, గోడలు మనోడు కాదండి, పిల్ల తల్లి పిల్ల ముసలి ముద్దక నడుముంచి కోత కోసి కుప్ప నుంచి పట్నం తీసుకెళ్లి అమ్ముకుందాం అనుకుంటే ఎందుకు ఇట్లా మీరు దొంగతనం చేయడం తప్పు కదా అంటారు ఓవరాల్ గా. వెనక్కి తిరిగి వెళ్ళి పొమ్మన్నారని ఎన్ని గుండెల కుక్కరి నక్కరి కూడా అంటారు కదా. సూపర్ సూపర్ కొడుతున్నాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్. చెప్పగలరా? మాకంటే రాదు, మీరు చెప్పగలరా? నేను ఎందుకు చెప్తానండి, నేను యాంకర్ నాగేంద్ర బాబుతో చెప్పిస్తా. నాగేంద్ర బాబుతోనే చెప్పేయండి. సరే, ఖచ్చితంగా మల్లేశ్వరి గారు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఇలాగే నవ్వుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, ఇప్పుడు చెప్పండి. ఆవిడ మొత్తాన్ని డైలాగ్ కిచిడి చేసేసారు. అంత పెద్ద డైలాగ్ కాకుండా ఏదైనా మీ ఇష్టం. ఎన్టీఆర్ ముందు సీనియర్ ఎన్టీ రామారావు గారు వాయిస్ చెప్పండి. ఆయన అడిగారు, మిమ్మల్ని చాలా బ్లెస్ చేశారు. మామూలుగా ఏఎన్ఆర్ గారి డైలాగు సీనియర్ ఎన్టీఆర్ గారు చెప్తే ఎలా ఉంటుంది? ఏఎన్ఆర్ గారు ముందుగా కబల ఎందుకు చేసావు చెప్పు, ప్రేమించాను లేదు, ఏం చేసావు, చీకొట్టావు, చెదరించుకున్నావు, ఎందుకు కబల, అయినా కానీ నేను ప్రేమిస్తున్నావు తెలుసా నీకు. ఇలాంటి డైలాగు ఎన్టీ రామారావు గారికి చెప్తే ఎలా ఉంటుంది? కమల చెప్పు, ఎందుకు చేశావు, ప్రేమించాను, చేదరించుకున్నావు, చీకొట్టావు, అయినా నిన్ను ప్రేమిస్తున్నాను కమల. ఇలా ఉంటుందండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీ రామారావు గారు
జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారిది నరసింహుడు మూవీ ఆ టైంలో వాయిస్ వేరే విధంగా ఉండేదండి. ఓకే. సాంబాలో డైలాగ్ తీసుకుంటే ఎలా ఉంటుంది. ముందుగా సాంబాలో బేబీ 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 తెప్పించుకో, ఆది ఆది కేశవరెడ్డి అమ్మ తోడు అడ్డంగానే కథ, రేయ్ నీళ్ళతో పెట్టుకుంటే మునిగిపోతావు, నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, ఈ సాంబాతో పెట్టుకుంటే చచ్చిపోతావు, బేబీ 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 తెప్పించుకో, ఆది ఆది కేశవరెడ్డి అడ్డంగానే ఎక్కేస్తా. ఇలా ఉంటుంది. ఓకే. సో ఎన్టీఆర్ గారిది ఇంకేదైనా వేరియేషన్ ఏదైనా ఆవిడ కోసం చెప్పండి. రే అనక పగలనక ఎండనక వాననక మబ్బనక మప్పనక కోతనక నీరనక వాననక ఏదో ఒకటి నాకు ఆడికే వచ్చు. ఎస్, చాలా బాగా చెప్పారు, బాగా అద్భుతంగా ట్రై చేశారు. ఇంకా ఏ వాయిస్లు చేస్తూ ఉంటారు? ఇంకా బాలకృష్ణ గారు. ఓకే. సో బాలకృష్ణ గారు వాయిస్ ఇందాకే చెప్పేశారు. సో ఇంకేదైనా సౌండ్స్ కానీ అలాగే డిఫరెంట్గా చూసుకుంటే సాయి కుమార్ గారు వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది. ఓకే. సాయి కుమార్ గారు పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు. ముందుగా సాయి కుమార్ గారి డైలాగు శర్వానంద్ గారిది, సాయి కుమార్ గారిది. ఓకే. ఎన్ని పురాణాలు ఎత్తుకినా నిన్ను తేలగొట్టే పాత్రలే లేవు విజయ్, ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తక్కే పాత్రలే తప్ప హీరోలో విలన్లో లేని నాటకంలో ప్రతి మనిషిని కదిలించే బలం ఒకటే, ప్రతి మనిషిలో కూరుకుపోయిన ధర్మం ఒకటే. ఆశ ముదిరినప్పుడు నీతి నిజాయితీ కొలిమిలో కొవ్వొత్తుల్లా కరిగిపోతాయి. ఏం తెలుసురా నీకు రాజకీయం అంటే? ఇప్పుడైతే మనకి నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు నాగేంద్ర బాబు గారు, మాట్లాడేద్దాం. హలో హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేసి మాట్లాడేసేయండి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఏం పేరు? సురేంద్ర. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సురేంద్ర? సురేంద్ర సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కర్నూలు నుంచి. నా పక్కన నాగేంద్ర బాబు ఉన్నారు, సురేంద్ర గారు మాట్లాడారు. సార్, నేను టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేయండి అని చెప్పాను. సురేంద్ర, మీరు మళ్ళీ టీవీ చూస్తూనే మాట్లాడుతున్నారు కదా. లేదండి అట. అబ్బా, టీవీలో ఆన్సర్ చెప్పి మళ్ళీ లేదండి. సరే మాట్లాడండి నా పక్కన నాగేంద్ర బాబు గారితో. హాయ్ సార్. హలో నాగేంద్ర అండి. హాయ్ అండి. హలో చెప్పండి. హాయ్ అండి, బాగున్నారా? మీరు బాగున్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగున్నారా? బాగున్నా అండి. ఏ వాయిస్ అడుగుదాం అనుకుంటున్నారు మీరు? అత్తారింటికి దారిలో నుంచి పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పండి. సరే, తప్పకుండా. ఏం పేరు అన్నారు? ఖచ్చితంగా మీకు అయితే మేము మంచి వాయిస్ చేస్తాను. సో ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ టైం మాత్రం టీవీ చూడకుండా మాట్లాడండి. సో నేను ఇది చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకా ఏదైనా కామెడీ ఆర్టిస్ట్ కానీ లేకపోతే ఇంకా ఎవరైనా? ప్రకాష్ రెడ్డి గారు వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఓకే. జయప్రకాష్ రెడ్డి గారు డైలాగ్ తీసుకుంటే. ఓకే. ఏమిరా, సమరసింహారెడ్డిని చంపినారా? సమరసింహారెడ్డి చంపినాడికి నా యావదస్తిస్తావి? ఏమి చేస్తావు? ఏమిరా గబ్బునయ్యాలు, ఏమి చేస్తావు? ఏమి చేస్తావు? ఇలా ఉంటుందండి. ఓకే. సో ఇంకా లైక్ డిఫరెంట్గా లేదు, మీరు ఎప్పుడైనా ట్రై చేసి వాయిస్ అబ్బాయి ఇది చాలా కష్టంగా ఉంటుంది అని ఎప్పుడైనా అనిపించిందా? చాలా వాయిస్లు అండి. కొన్ని వాయిస్లు చేసేటప్పుడు కళ్ళమ్మటి వాటర్ అట్లా అయింది. అవునా? ఏం వాయిస్లు అవి? ఇవి సౌండ్స్ అండి. ఓకే. హర్రర్ సౌండ్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ట్రై చేశారా హర్రర్ సౌండ్స్? ట్రై చేస్తే అది సక్సెస్ అయ్యా. ఓకే. మా కోసం మరి ముందుగా మనం చీకట్లో వెళ్ళేటప్పుడు చీకట్లో సౌండ్స్ ఎలా ఉంటాయి, ఆ సౌండ్స్ మీకోసం. ముందుగా చీకట్లో గజ్జలు నడిస్తే గజ్జల సౌండ్ ఎలా ఉంటుంది? ఓకే. ఈ గజ్జల సౌండ్లో ఓ నక్క బోలు పెడితే అలా ఉంటుంది. బాగా అరిశారు. బాగా చెప్పారు దాన్ని బయటికి. ఎస్. ఇప్పుడైతే మనకి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో 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 హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఏం పేరండి? క్రాంతి కుమార్. నా పక్కన మిమిక్రీ ఆర్టిస్ట్ నాగేంద్ర బాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. మీకు నచ్చిన వాయిస్ అడగండి, ఖచ్చితంగా ట్రై చేస్తారు. హాయ్ సార్. హలో హలో, చెప్పండి సార్. హాయ్. హాయ్. మీ మిమిక్రీ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్.
సార్ నాకు హీరో నాని వాయిస్ సార్. సార్ హీరో నాని. అంట. సో ఇద్దరు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా హీరో నాని వాయిస్ అడిగారు కదా, సో ఖచ్చితంగా మీకోసం చేయిస్తా క్రాంతి. సో ఇప్పుడైతే చూస్తూ ఉండండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, మీకోసం అయితే మంచి వాయిస్ చేస్తారు. సో ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చెప్పండి. ఇంకా బిత్రి సత్యది మా కోసం ఒకసారి మళ్ళీ చేయరా, అంటే లైక్ బాగుంది. సో మళ్ళీ ఒకసారి మా కోసం. అదే బిత్రి సత్య గారు మన జై కిసాన్ ఛానల్కి వచ్చి ఇక్కడ న్యూస్ చదివితే ఎలా ఉంటుంది? ఓకే. అక్క మంచిగున్నావా? ఇగో చూడు జయన కూర్చున్నా ముందు. మంచిగున్నావా? ఒక్క ఏమక్క ఏం చూస్తావు? నువ్వు దంపిస్తే దంచుకోనికి వస్తు అంటే ఎవరికోనికి కోన్ అనుకున్నావురా? సత్తిగాడు, బిత్తిరి సత్తిగాడు. అదేవిధంగా బిత్రి సత్య గారు పాట పాడితే ఎలా ఉంటుంది? ఓకే. సత్య గారు పాట పాడితే ఎలా ఉంటుంది? నెత్తి మీద బెల్లం పెట్టి గట్టి గొత్తిన ఈగలన్నీ ముసురుతుంటే ఎల్లగొట్టిన శ్రీరస్తు సత్తస్తు మస్తు మస్తు. బాగుందా? ఒక్క వావ్, నిజంగానే. అందుకే నేను మళ్ళీ అడిగా ఏదైనా ఇంకేదైనా స్పెషల్గా ఉంటుందేమో అని. ఎస్, ఇంకా పొలిటీషియన్స్ వాయిసెస్ స్టార్టింగ్లో నేర్చుకున్నాను అని చెప్పి. సో ఇంకెవరి వాయిస్లు నేర్చుకున్నారు? పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు గారి వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఓకే. చంద్రబాబు నాయుడు గారు మామూలుగా మాట. ఓకే అండి. చాలా చూస్తాము. ఈరోజు రాష్ట్రంలో చాలా బాగుంది, చాలా అభివృద్ధి చేస్తున్నాము. ఆ మాదిరి ముందు వస్తుంది. ఈరోజు జై కిసాన్ ఛానల్లో మిమిక్రీ ఆర్టిస్ట్ వేసి ఎంత మంచి కార్యక్రమం పెట్టారో నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ మాదిరి చేసుకుంటూ పోవాలి. అభివృద్ధి చాలా జరిగింది. సో అంటే సౌండ్స్లలో చాలా ఉంటాయి, కార్ సౌండ్, లైక్ పిల్లలు ఏడ్చే సౌండ్ చాలా ఉంటాయి కదా. సో మీరు ఎప్పుడైనా అలాంటివి ట్రై చేశారా? కారు సౌండ్ ట్రై చేసే సార్. ఓకే. కారు పోయేటప్పుడు ఎలా ఉంటుంది, అదేవిధంగా ఇంకా ట్రైన్ సౌండ్. ఓకే. ట్రైన్ మామూలుగా బ్రిడ్జి మీద పోతే ఎలా ఉంటుంది? ఓకే, చేయండి మీ ఇష్టం. ముందు ట్రైన్ సౌండ్ నార్మల్గా ఎలా ఉంటుంది, బ్రిడ్జి మీద పోతే ఎలా ఉంటుంది? నార్మల్గా పోతే అదేవిధంగా బ్రిడ్జి మీద పోతే ఇలా ఉంటుంది సార్. వావ్, దానికి చాలా కష్టం అనుకుంటా కదా ఇట్లా. సో ఇంకా ఏదో కారు సౌండ్ కూడా. కారు పోతే ఎలా ఉంటుంది? ఓకే. కారు పోతే కారు అలా రన్నింగ్ లో ఉంటే ఎలా ఉంటుంది? ఓకే. ఇలా ఉంటుంది. సో చిన్న పిల్లలు ఏడుపు ఎప్పుడైనా ట్రై చేశారా? చిన్నపిల్లలు మామూలు ఏడిస్తే ఎలా ఉంటుంది? ఓకే. మనం ఏదైనా అకేషన్స్కి తీసుకెళ్తే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళం, అట్లా వాళ్ళు ఎలా ఏడుస్తారు? ఇలా ఉంటుందండి. ఓ, నేను కూడా ఒకటి చేస్తాను. చిన్నపిల్లలు హ్యాపీగా నిద్రపోతే ఎట్లా ఉంటుందని నేను కూడా ఒకటి చేస్తాను. అవునా సార్? నిద్రపోతే ఎట్లా ఉంటుందో చూపిస్తాను అంతే, ఇప్పుడు కాదు, తర్వాత. సో ఇంకా సౌండ్స్కి వచ్చేసరికి ఇంకా సినిమా నటులు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డిఫరెంట్ వాయిస్ ఉంది అని ఇంకెలాంటి వాయిస్లు చేస్తారు? అంటే కోదండరాం గారు వాయిస్ చేస్తండి. ఓకే. జేఏసీ చైర్మన్ కోదండరాం గారు మన జై కిసాన్ ఛానల్కి వచ్చి ఆడియన్స్తో మాట్లాడతారు. ఓకే. ఇలాందరం సంగటి దిగబదం. ఇలా జై కిసాన్ ఛానల్లో ఇంత మంచి ప్రోగ్రాం పెట్టిర్రు, పేద కళాకారులకి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు జై కిసాన్ యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అప్పటి కాలంలో కూడా ఇలాంటి కళాకారులు చేయబట్టే మనం ఉద్యమాలు చేసినాం, ఇంత చేసినాం కాబట్టి తెలంగాణ ముందుకొచ్చింది. కళాకారులకు మంచి రోజులు ఉంటాయని చెప్పదలుచుకొని జై కిసాన్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో నేనే 2-3 వాయిస్లు అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. సో అంటే కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా. సో మీరు బేస్ వాయిస్ అన్నారు కదా, సో మీకు కొంచెం అపోజిట్గా అడుగుతా. మహేష్ బాబు గారు వాయిస్ చేయగలరా? అంటే మహేష్ బాబు గారిది నిజం సినిమాలో ఒక డిఫరెంట్ వేరియేషన్ ఉంటుంది. ఓకే, అది చేస్తా. షూర్. ఇది చెయ్యి, ఇది పిడికిలి, నాకు టైం వస్తుంది అమ్మ, వాళ్ళు పూరీలు తిని ఇడ్లీలు పెడుతున్నారే, వస్తాడ్రా రామరాజు వస్తాడ్రా. ఇలా ఉంటుందండి. సో ఇంకా చివరిగా ఏదైనా
డిఫరెంట్గా అంటే లైక్ పోసాని గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా రజనీకాంత్ గారు కావచ్చు, ఏదైనా డిఫరెంట్ వాయిస్, ఎందుకంటే చివరిగా ఎందుకంటే మనకు కూడా సమయం లేదు మిత్రం అన్నట్టుగా. సో ఇంకా ముందుగా లాస్ట్ అరుంధతి డైలాగు రజనీకాంత్ గారు చెప్తే ఎలా ఉంటుంది, అదేవిధంగా పోసాని గారు చెప్తే ఎలా ఉంటుంది. ఓకే, ముందుగా అరుంధతి డైలాగు రజనీకాంత్ గారు. ఓకే. అమ్మా అరుంధతి నా దారి రహదారి. అదేవిధంగా అసలు రియల్ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది. అయ్యా నా పేరు నరసింహ, నా పేరు బాబా, ఏ పక్కకి వాళ్ళని బాబా, కత్తి నేను తీస్తే సంధి, నువ్వు తీస్తే సమరం. బాబా కౌంటింగ్ స్టార్ట్, 1 2 3 దెబ్బ అదర్స్ కాదు. అదేవిధంగా పోజాన గారు అరుంధతి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది. వాచ్ అరుంధత తిక్కలముండా, లోపల ఫ్యాన్ లేదో, ఒక లైట్ లేదో, కప్పు కొడుతుంది బంగారు రాజా, నువ్వు ఒకసారి రా, తలుపు తీయి, నేను బయటకు వస్తా, మళ్ళీ ఏసీ పెట్టుకుంటా, లోపల పోతా. బంగారు రాజా, ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ. వావ్, నాగేంద్ర బాబు గారు నిజంగా ఈరోజు మా షోకి వచ్చి ఇంత అద్భుతంగా ప్రేక్షకుల్ని మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఇంకా అద్భుతమైన షోస్ ఎన్నో చేయాలి అని చెప్పేసి మా ప్రేక్షకుల తరపు నుంచి, అలాగే మా యాజమాన్యం తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర బాబు గారు. సో ఇంకా మీరు కూడా మా ప్రేక్షకులకి చివరిగా ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి జై కిసాన్ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నా ప్రోగ్రామ్ చూసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎస్, ప్రేక్షకులు చూశారు కదా ఈ ఎపిసోడ్ని, అద్భుతంగా డిఫరెంట్ వాయిసెస్తో కంప్లీట్ చేసుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మరొక మిమిక్రీ ఆర్టిస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. నేను మీ జైతేజ్, చూస్తూనే ఉండండి జై కిసాన్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.